కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ కలి లక్షణాలు మాత్రం ఇప్పటికే ప్రజలు చచ్చిపోతున్నారు. మంచిని చెడుగా, చెడుని మంచిగా, చెడుని చాలా గొప్పగా, దుర్మార్గాలు చేయడాన్ని అద్భుతంగా సమర్థించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాజకీయాల్లో చూస్తున్నాం, నిజ జీవితంలో చూస్తున్నాం, వివిధ దేశాల్లో చూస్తున్నాం. ఇలాంటి క్రూరత్వాన్ని గొప్పగా చూపించుకునేటటువంటి రోజులు తయారవుతున్నాయి. అయితే ఆ భగవంతుడు మరి సృష్టిలో ఉన్నటువంటి ఒక అద్భుతమేమో కాస్త అదే సందర్భంలో కంట్రోల్ చేసే వ్యవస్థను కూడా తీసుకొచ్చి పెట్టాడు, బ్యాలెన్స్ చేసే వ్యవస్థ. గుజరాత్లో ద్వారక, కృష్ణుడు పుట్టినటువంటి ద్వారకనే, దేవభూమి ద్వారకనే కబ్జా చేసినటువంటి అంశం మీద ఈ మధ్యకాలంలో వరుసగా కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటే కోర్టుల్లో కూడా ప్రభుత్వపు వాదన ఓకే అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అక్రమ నిర్మాణాలు కూల్చుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఓవరాల్గా 100% ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేశామని చెప్పేసి గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి ప్రకటించారు. 36 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అన్నటువంటి విషయం తేల్చారు. బెట్ ద్వారకకు వెళ్తున్నటువంటి రూట్లో కావాలని కట్టినటువంటి అన్యమతానికి సంబంధించినటువంటి కట్టడాలతో, అలాగే కావాలని ఆక్రమించుకుని చేసినటువంటి వాటిని రిమూవ్ చేశారు.